దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకురు లేచి అనే నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరికి ఇచ్చాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యతనంలో పాలిభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. మహోన్నతుడవు, మహాగణుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనగతవు, స్తోత్రాలు. ఇవనైనా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము నీ ఆత్మచేత జరిగిస్తున్నావు, నడిపిస్తున్నావు. అనేక మంది నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి మేలు పొంద కృపనిస్తూ నీకు స్తోత్రాలు. నాయన ఈ కార్యక్రమము కేవలం నీ కృప ద్వారా మీ ఆత్మచేత నీ నామ మహిమార్థమై నీ నామ ఘనత కొరకు జరిగించమని సహాయం గ్రహించమని యేసు నామముని ప్రార్థన అనుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటలు, దేవుని చేత ఎవరైతే ఏర్పాటు చేయబడతారో, దేవుని చేత ఎవరైతే ఎన్నుకోబడతారో వారి మీద నేరం మోపడానికి ఎవరికి అవకాశము లేదు. ఎంత చక్కటి మాట అండి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సాతాను యొక్క పేరు ఏంటంటే సహోదరుల మీద నేరం మోపేవాడు. వాడి పని అదే. ఏమండి, అతడు ఈ పనిని అపవాది ఏం చేస్తాడు తెలుసా? రాత్రి పగలు కష్టపడతాడండి. జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద నిందలు మోపడానికి, నేరం మోపడానికి అపవాది అనేవాడు ఏం చేస్తాడు తెలుసా? రాత్రి పగళ్ళు నిద్రపోడంటండి, తిరుగుతూనే ఉంటాడట, పని ప్రయత్నం చేస్తాడు. అయితే అదే సమయంలో క్రీస్తు ప్రభు వారు తన ఉత్తరవాద పరిచర్య ద్వారా సాతాను పనిని నిరంతరం కూడా ఎదురుస్తూనే ఉన్నాడు మన పక్షంగా. హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా. చూడండి, అపవాది విడవక నేరారోపణ చేస్తుంటే క్రీస్తు ప్రభు వారు ఎడతెగక ఉత్తరవాదిగా పని చేస్తున్నాడు మన కొరకు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన పాప విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడం కంటే ప్రధానమైన మరొకటి లేదండి విశ్వాసికి కానీ క్రైస్తవుడికి కానీ. తన పాపముల విషయంలో ఏం జరుగుతుందో, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి లేక లోపల ప్రతి మనిషి కూడా తన నాశనం అయిపోతున్న స్థితిని గ్రహించుకున్నప్పుడు, విచ్చలవిడి జీవితం గురించి పశ్చాత్తాపడినప్పుడు, అంతేకాకుండా క్రీస్తును తన ప్రభువుగా రక్షకునిగా అంగీకరించినప్పుడు అదే క్షణములో తక్షణమే ఏమండి అతని పాపములు, ఆమె పాపములు లేక వారి పాపములు తొలగించి పడమటికి తూర్పు ఎంత దూరమో వారికి లేక మనకు మన పాపములకు దూరాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. మన పాపాలను ఆయన వీపు మీద మోసుకొని అగాధ సముద్ర జలాల్లో పడవేస్తాడు, విసిరేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక నీ పాపను మరలా జ్ఞాపకం చేసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, నీ పాపమును ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకోను అని. ఏమండి, క్షమించిన దేవుడు ఆయనే జ్ఞాపకం చేసుకోను అని అంటున్నప్పుడు మరి నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? జరిగిన దాని కొరకు, జరిగిపోయిన పాపం కొరకు, జరిగిపోయిన గత జీవితం తలుచుకుని బాధపడి కృంగిపోనేలా. జాగ్రత్త ప్రియ దేవుని సంగతి. నీ మీద నేరం మోపడానికి అవకాశం లేదు. కారణం, నీ పక్షంగా నిరంతర ఉత్తరవాది అయినటువంటి క్రీస్తు ప్రభు వారు అనుకున్నాడు. మన పక్షం విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆయన ఆకాశం ముంచేశాడు, పాపలను జ్ఞాపకం చేసుకుని చెప్పి మాటి మాటి చెప్తున్నాడు. దేవుడు దేనినైతే జ్ఞాపకము చేసుకోను అని చెప్తున్నాడో నీవు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏదైతే విడిచిపెట్టేస్తానంటున్నాడో నువ్వు కూడా దాన్ని విడిచిపెట్టేయి. ఏమండి, దాన్ని మరలా జ్ఞాపకం చేసుకునే హక్కు మనకు లేదు. ఏమండి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మన రక్షణ క్రీస్తు ప్రభువుని మర్చిపోతాను, జ్ఞాపకం చేసుకోనంటే నీకు హక్కు ఏముంది వాటి మీద? అపవాది పని తెలుసా? మీ గతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు ఫలానప్పుడు ఇలా ఉన్నావు, అప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, అలా ఉంది, ఇలా ఇప్పుడేంటి అంటే గడిచిపోయినటువంటి జీవితాన్ని
నాశన కోపమైపోయిన జీవితాన్ని విడిచినటువంటి మరలా నీకు ఏం చేస్తాడు? దాన్ని జ్ఞాపకం చేస్తాడు. వెనకకు వెళ్ళు, ఒక్కసారి గత జీవితం జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా మారిపోయావు? అవసరమా ఇది? ఇలాంటి తలంపులు తీసుకొస్తూ ఉంటాయి. ఐదు వాక్యం చెప్తుంది తెలుసా? వాడు నీ గతాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నీ వాడి భవిష్యత్తు ఎంతో తెలియచేయి. ఖచ్చితమైనటువంటి వినాశనము తేటగా ప్రకటించబడింది దేవుని యొక్క వాక్యంలో. నువ్వు ఖచ్చిత వివరాలు చెప్పాలి. లేనప్పటికీ బైబిల్ చెప్పిన వాడి నాశనం అంతము నాశనమే. నువ్వు చెప్పాలి, నీ భవిష్యత్తు ఇద్దరు అబ్బాయి, నువ్వు నా గతాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. నేను నా గతాన్ని ఎప్పుడో మర్చిపోయాను, విడిచిపెట్టేసిన వెనక. ముందున్నది నా కొరకు వేగిరపడుతూ ఉన్నాను. నీ భవిష్యత్తు నీకు తెలుసా? నా దేవుని పాదాల కింద నీ తల చితకొట్టబడింది, సిలువలో ఆయన విజయం సాధించాడు. చెప్పు భవిష్యత్తు వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారి కీలు సిలువలు కాసిన ఆ రక్తంతో నీ పాపలన్నీ శుద్ధి చేసి నువ్వెన్నడూ కూడా పాపం చేయలేదు అన్నట్లు నేను హిమం కంటి తెల్లగా చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మహిమగల దేవుడు అండి. నీతిమంతులకు తీర్చబడినటువంటి ఇదే అర్థం. కనుక నీ మీద నేరము అవకాశం ఎవరికి ఇవ్వద్దు. నువ్వేదో మామూలుగా క్షమించబడలేదు సుమా, గమనించాలి. నీవేదో మామూలుగా క్షమించబడలేదు, కానీ సంపూర్ణ నీతిమంతుడుగా మార్చబడ్డావు. క్రీస్తు నీ పక్షంగా ఏమండి పరిహారం చెల్లించడం ద్వారా, నీ పక్షంగా ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా, నీ పక్షంగా రక్తము కార్చటము ద్వారా పరిశుద్ధ దేవుని యొక్క నియమాన్ని నెరవేర్చి నీకు విడుదల కలుగు చేశాడు. హల్లెలూయా! కాబట్టి ఇక మీదట నీ మీద నేరం మోపే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవు, ఏర్పరచబడిన కుటుంబము నీది, ఏర్పరచబడినటువంటి జనాంగం మీరు అనగా మనం అందరం కూడా ఆయన చేత ఏర్పరచబడుతుంది. మన మీద నేరం మోపే అవకాశం ఎవరికి లేదు, మనం కల్పించవద్దు. అదే దేవుని యొక్క ఉద్దేశమైన సంకల్పం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నైనా ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేటం దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి.
వివాహ దినము జరుపుకునే బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్న వారంటే ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేకుల దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.